Hola a todos, bienvenidos a K Studio. Hello everyone, welcome to K Studio. ఈ వీడియోలో పోర్ మరియు పారా ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లో సియంతో అంటే ఐఎమ్ సారీ. దిస్ ఇస్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సారీ ఫర్ ద డిలే. ఇది స్పానిష్ లెర్నర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే చాలామంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్, బట్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను ఈ వీడియో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కే స్టూడియో. పోర్ మరియు పారా అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఫర్. సో రెండిటికి మీనింగ్ ఒకటే అయినప్పుడు ఎప్పుడు పోర్ యూజ్ చేయాలి, అలాగే ఎప్పుడు పారా యూజ్ చేయాలంటే అది సందర్భాన్ని బట్టి పోర్ లేదా పారా యూజ్ చేయాలి. అయితే ఎప్పుడు పోర్ యూజ్ చేయాలి, అలాగే ఎప్పుడు పారా యూజ్ చేయాలి అని ఎలా తెలుస్తుందంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ముందుగా పోర్ ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. పోర్ని ఏదైనా రీజన్స్, కాజ్, ప్యాసివ్ వాయిస్, ఎక్స్చేంజ్, టైం, థ్యాంక్స్ వీటిని చెప్పేటప్పుడు మనం పోర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ని చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. రీజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నో fuimos al parque por la lluvia అంటే we didn't go to park because of the rain. టైం చెప్పేటప్పుడు estudié por 2 horas. estudié por 2 horas. I studied for 2 hours. ఇక్కడ మనం టైం మెన్షన్ చేసేటప్పుడు పోర్ యూజ్ చేయాలి. అలాగే ప్యాసివ్ వాయిస్, el libro fue escrito por మోహన్ అంటే ద బుక్ వాజ్ రిటన్ బై మోహన్. ఇక్కడ రిటన్ బై అన్నప్పుడు పోర్ యూజ్ చేయాలి. ఎక్స్చేంజ్, పాగే 5 euros por el libro. I paid 5 euros for the book. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు గ్రాసియస్ por tu ayuda. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇప్పుడు పారా ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. పారాని ఏదైనా గోల్స్, డెస్టినేషన్, డెడ్ లైన్, రెసిపెంట్, సో వీటిని చెప్పేటప్పుడు పారా యూజ్ చేయాలి. సో వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ని చూద్దాం. గోల్, estudio para aprender. I study to learn. Destination, voy para Madrid. I'm going to Madrid. అలాగే డెడ్లైన్, necesito terminar este video para mañana. I need to finish this video by tomorrow. Recipient, este regalo es para ti. This gift is for you. ఇక్కడ రెసిపెంట్ అంటే ఈ గిఫ్ట్ తీసుకునేది ఎవరు? నువ్వు. సో ఇక్కడ రెసిపెంట్ని చెప్పేటప్పుడు este regalo es para ti. This gift is for you. పోర్ యూజ్ చేసి కొన్ని ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకుందాం. పోర్లో మెనస్ అంటే అట్లీస్ట్. por otro lado, on the other hand. por fin, finally. por supuesto, of course. por eso, that's why. por ejemplo, for example. por favor, please. porque అంటే why. Thank you for watching.